Welcome to Sham Institute. We are going to discuss regarding the budget. So, budget and types of budget and recent budget elements. So, as you all the people know it, the budget every year in 1st February it introduced in parliament. ప్రతి సంవత్సరంలో కూడా బడ్జెట్ ఏ రోజున పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది అంటే 1st February. సో ఈ సంవత్సరములో 2022-23 బడ్జెట్ అంటే ఇన్ దిస్ 2022-23 బడ్జెట్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో జనరల్లీ బడ్జెట్ అనే వర్డ్ వేర్ ద బడ్జెట్ వర్డ్ ఆరిజినేటెడ్ అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ద వర్డ్ బడ్జెట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ బౌగేట్. ఇట్ ఈజ్ ఏ ఫ్రెంచ్ వర్డ్ అండ్ మీనింగ్ ఈజ్ leather bag, which means leather bag. So there are few elements which are basic in nature, which every person need to know those basic elements. మనం బడ్జెట్లో మనకు చూసినట్లయితే బడ్జెట్లో కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అనేక సార్లు రావటం జరిగింది. యాక్చువల్గా బడ్జెట్ అనేది మనకు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఫ్యూచర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ గురించి డిస్కస్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కామన్లీ నోస్ ఫర్ ఏ గవర్నమెంట్ దెర్ ఈజ్ ఫ్యూ ఎలిమెంట్స్ విచ్ క్రియేట్స్ ఇన్కమ్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఫ్యూ ఎలిమెంట్స్ విచ్ నీడ్ టు బీ స్పెండ్ ఫర్ రన్నింగ్ ఆఫ్ ఏ గవర్నమెంట్. ప్రభుత్వానికి ఇన్కమ్ ఉంటుంది a part, and also the government need to be spend something, expenditure ఉంటుంది. సో ప్రభుత్వానికి ఉండేటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ గురించి చెప్పేదే బడ్జెట్ అని చాలా పుస్తకాలలో ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ దట్ డాక్యుమెంట్ విచ్ టాక్స్ అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. సో బడ్జెట్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి అనేది మన కాన్సెప్ట్. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు పూర్తి స్థాయి అంటే అసలు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, దాంతోపాటుగా బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే ఏమవుతుంది, బడ్జెట్ని ఎలా ఆమోదించుకోవాలి, బడ్జెట్లో ఏ ప్రతిపాదనలు ఉంచబడతాయి, బడ్జెట్ అనేది ఏ ఆర్థిక సంవత్సరానికి చేయబడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్లీగా పుస్తకాలలో దొరికిన ఇన్ఫర్మేషన్స్ మీకు సరైనటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు ఒక పూర్తి స్థాయి బడ్జెట్ మీద అవకాశం. ఎందుకంటే బడ్జెట్ని 1st February ప్రవేశపెడతారు, లేదా బడ్జెట్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్. It is which it means a leather bag. So all these elements known by everyone. But look at here. So basically government has multiple incomes. Look at here. This is a money, and that means government collect money from the people through different elements. So all the people know it. So for government ప్రజలు అంటే people will pay a part of income as a tax. That is called income tax. People pay a part of income as a income tax. Hope you understand. So what is the meaning of income tax? So
ద పీపుల్ హూ ఆర్ రిచ్ ఎనఫ్, గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ ట్యాక్స్ ఆన్ దెమ్, ప్రభుత్వం వారిపైన పన్ను విధిస్తుంది. అండ్ గవర్నమెంట్ కలెక్ట్ త్రూ ద ట్యాక్స్ ఆన్ పీపుల్, దట్ ఈస్ నేమ్ ఇన్కమ్ ట్యాక్స్. అండ్ లుక్ ఎట్ హియర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ దిస్ బడ్జెట్, 15% of income in this budget. In this budget means 2022-23 budget. In 2022-23 budget, okay, the income tax percentage enta అని అడిగితే 15%. 15% అంటే ఏంటి? If country able to get 100 rupees, the 15 rupees coming from income tax. So now you may raise a question, so what is the total value of budget? What is the total value of budget? 39,44,909 crores. Hope you understand. So what is the total value of the budget in 2022-23? In 2022-23, the total value of the budget is 39,44,909 crores. So where that income comes from? మీకు వచ్చే డౌట్ ఏంటి? వేర్ దట్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్, ఆ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందులో మేజర్ భాగాలే మనం మాట్లాడుతున్నాం. వీఆర్ డిస్కసింగ్ మేజర్ ఎలిమెంట్స్ ఇన్ దాట్. అందులో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కంట్రిబ్యూషన్ ఈజ్ 15%. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ మీన్స్ ఇంపోజ్డ్ ఆన్ సేమ్ పర్సన్, పెయిడ్ బై సేమ్ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ఆదాయం పైన విధించిన వ్యక్తి చేతే చెల్లించబడితే దానిని డైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. డైరెక్ట్ ట్యాక్స్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రధానమైనటువంటి ఆదాయం. ఇన్కమ్ ట్యాక్స్ మనకు 15% ఆదాయాన్ని సమకూరుస్తుంది ఏ బడ్జెట్లో? 2020-23. మరి అలా కాకుండా రెండవ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు కార్పొరేట్ ట్యాక్స్. రెండవ ప్రధానమైనటువంటి ఆదాయం వనరు ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్. మర్చిపోవద్దు, కార్పొరేట్ ట్యాక్స్. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ మనకు దగ్గరగా ఈ బడ్జెట్లో 15%. కార్పొరేట్ ట్యాక్స్ వాటా ఎంత? 15%. ఇన్కమ్ ట్యాక్స్ వాటా ఎంత? మరొక 15%. మరి కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, ఒక కార్పొరేట్ కంపెనీ, టెక్ మహేంద్ర అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, అదానీ గ్రూప్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, ఒక కార్పొరేట్ కంపెనీ తనకొచ్చినటువంటి వార్షిక ఆదాయం పైన చెల్లించేటువంటి పన్నునే కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. మరి 2022-23 బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చే సమకూరేటువంటి ఆదాయం ఎంత అంటే 15%. మరి కార్పొరేట్ ట్యాక్స్ ఏ రకమైన ట్యాక్స్ సార్ అంటే డైరెక్ట్ ట్యాక్స్. ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. మరి అలా కాకుండా మనం చూసినట్లయితే దాంతోపాటుగా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కలిపి మనం ఒక ట్యాక్స్ రూపంలో చేసాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కలిపి వాటిని జిఎస్టీగా మార్చాం. జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయం 16%. 2022-23 బడ్జెట్లో జిఎస్టీ నుంచి సమకూరేటువంటి ఆదాయం ఎంత అంటే 16%. సో కాబట్టి 3 ప్రధానమైనటువంటి పన్నులు మనం మాట్లాడినట్లయితే ఇన్కమ్ ట్యాక్సు, కార్పొరేట్ ట్యాక్సు అండ్ జిఎస్టీ. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సమకూరేటువంటి ఆదాయం ఎంత అంటే మనకు 15%, కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 15%, జిఎస్టీ నుంచి 15%. కానీ ఇక్కడ 39,90,000
44,909 లక్షల కోట్లలో 39 లక్షల కోట్లలో మనకు మనం గమనించినట్లయితే 35% ఆదాయం 35% ఆదాయం అంటే 35% ఇన్కమ్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ బారోయింగ్స్. సో 35% అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్స్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్కమ్ సోర్స్ టు ద గవర్నమెంట్ ఇన్ బడ్జెట్ 2023 అంటే బారోయింగ్స్ అని రాయాలి. ఓకే, దీంతో పాటుగా మనకు కస్టమ్ డ్యూటీ, దీంతో పాటుగా కస్టమ్స్ డ్యూటీ అంటే ఎగుమతి దిగుమతుల పైన వచ్చేటువంటి ఆదాయం, కస్టమ్స్ డ్యూటీ బడ్జెట్లో ఒక 5%. అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక 7% వరకు ఉంటుంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మరొక 7% ఉంటుంది. సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు బ్రాడ్గా మనం మాట్లాడామండి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలులో 2022-23 బడ్జెట్లో ఆదాయాలని మనం మాట్లాడితే ఇవి ఇన్కమ్ ట్యాక్స్ ఒక 15%, కార్పొరేట్ ట్యాక్స్ ఒక 15%, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే వస్తువులు తయారు చేసినందుకు కేంద్రం విధించేటువంటి పన్నుని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని అంటాం. అదే మనకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన విధించేటువంటి పన్నులని మనం కస్టమ్స్ డ్యూటీ అని అంటాం. సో ఈ విధంగా విభిన్నమైనటువంటి సోర్సెస్ ద్వారా దేశానికి ఆదాయం వస్తుంది. మల్టిపుల్ సోర్సెస్ విచ్ గివెన్ ఇన్కమ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఏదైతే మనం ప్రజల నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్నామో ట్యాక్సెస్ రూపంలో లేకపోతే నాన్ ట్యాక్సెస్ రూపంలో, ఓకే, ఏదైతే మనం ప్రజల నుంచి కలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ప్రజల నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి మొత్తము కూడా ఫస్ట్ ఏదైతే ప్రజల నుంచి ఇందాక చెప్పబడినట్టు కలెక్ట్ చేసుకున్న మొత్తము కూడా మనకు కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వస్తాయి. ఎక్కడికి వస్తాయి అవి? కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఇది. వాట్ ఎవర్ ద ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ పీపుల్, ఓకే, ఆల్ దోస్ ట్యాక్సెస్ ఫస్ట్ దే ఆర్ డిపాజిటెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్టికల్ నంబర్ 266. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్టికల్ నంబర్ 266. ఓకే, మర్చిపోవద్దు. ఓకే, అంటే రాజ్యాంగంలో చెప్పబడింది ఏమని? ఏవైతే ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి జమ చేయబడతాయో ఆల్ దోస్ ట్యాక్సెస్ వీ నీడ్ టు డిపాజిటెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మరి ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎవరి యొక్క ఆధీనములో ఉంటుంది అని అడుగుతాడు. కన్సాలిడేటెడ్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఓకే, మరి ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది అంటే పార్లమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. మరి పార్లమెంటు దగ్గర నుంచి ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి డబ్బులు అంటే ఇఫ్ యు వాంట్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, ఓకే, ఇఫ్ యు వాంట్ టు డ్రా మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ యు నీడ్ టు పాస్. దట్ మీన్స్ గవర్నమెంట్ నీడ్ టు పాస్ బడ్జెట్. ప్రభుత్వం ఖచ్చితంగా ఏం పాస్ చేసుకోవాలి? బడ్జెట్ పాస్ చేసుకోవాలి. బడ్జెట్ని పాస్ చేసుకుంటేనే మనకు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. మరి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే బడ్జెట్ని
ఫస్ట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ బడ్జెట్? షణ్ముగం శెట్టి. ఓకే, హూ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా అంటే షణ్ముగం శెట్టి. సో సెకండ్ రిపీటెడ్ క్వశ్చన్, highest number of budgets introduced by Morarji Desai. So as simple as that. So earlier అంటే గతంలో బడ్జెట్ can introduced last week of February, but at present in budget we are introducing first week of, or you may say first of February. ఫస్ట్ ఫిబ్రవరిలో బడ్జెట్ మనం ప్రవేశపెడుతున్నాం. మనం గతంలో లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళం. అదేవిధంగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అండ్ పార్లమెంట్లో కాకుండా ప్రస్తుతం బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగితే ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఓకే, నిర్మలా సీతారామన్. అంటే మనకు ఫస్ట్ వచ్చేటువంటి ఆదాయాలన్నీ కూడా ఒక డిపాజిట్లో మనం చెయ్యాలి. ఫస్ట్ ఒక డిపాజిట్లో తీసుకురావాలి, ఒక ఫండ్ లాగా క్రియేట్ చేయాలి. ఆ ఫండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఆ ఫండ్ ఎవరి కింద ఉంటుందంటే పార్లమెంట్. దాన్ని మనం ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి మొత్తం ఆదాయం ఎంత అంటే 39,44,909 crores. అందులో మనం చూసినట్లయితే ఆదాయం ఏదైతే ఉందో ఈ 39,44,909 crores ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని రెండు రకాలుగా విభజిస్తాం. బేసికల్లీ we divided the total income into two ways. One is the revenue income. మర్చిపోవద్దు, one is the revenue income. So income is of two types. First one is revenue income. వచ్చేటువంటి మొత్తం ఆదాయము రెవెన్యూ ఇన్కమ్. After revenue income there is another income which named as capital income. There is another income named as capital income. So a padam, look at the word capital income, which means any income which will come after investment of capital. అంటే క్యాపిటల్ని మనం ఇన్వెస్ట్ చేసిన తరువాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టినటువంటి దానిపైన మనకు కొంత ఆదాయం లభిస్తుంది. అంటే ముందు నువ్వు క్యాపిటల్ పెట్టడం వల్లే కదా ఆదాయం వచ్చింది. క్యాపిటల్ అంటే ప్రభుత్వం కూడా ఏదైనా క్యాపిటల్ని, అది భూమి అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, లేదా ఏదైనా రుణ రూపంలో ఇచ్చి ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ కంపెనీల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చవచ్చు. అంటే ఏదైనా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆదాయము లభించినట్లయితే దాన్ని క్యాపిటల్ ఇన్కమ్ అని అంటారు. ప్రభుత్వం ప్రజల మీద పన్నుల రూపములో వసూలు చేసుకునేటువంటి దానిని రెవెన్యూ ఇన్కమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఐమ్ అగైన్ రిపీటింగ్, రెవెన్యూ ఇన్కమ్ మీన్స్ ఇన్కమ్ జనరేటెడ్ త్రూ ట్యాక్సెస్. క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ ద ఇన్కమ్ కమింగ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ క్యాపిటల్. సో ఆ వర్డ్లోనే ఉందండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ టూ వర్డ్స్ క్లియర్లీ, that itself says what is the revenue income
and what is the capital income. So by this way, revenue income and capital income together is called total income. Revenue income and capital income together is called as capital income. So revenue income in this budget, roughly revenue income in this budget 22 lakh crores. Okay, revenue income in budget లో 22 lakh crores. సో 22 lakh crores మనకు ఏ ఇన్కమ్ వస్తుంది అంటే రఫ్గా మనం చూసినట్లయితే మనకు రెవెన్యూ ఇన్కమ్ వస్తుందండి. అదేవిధంగా 17 lakhs రఫ్లీ, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లేదండి, ఎగ్జాక్ట్ నెంబర్ టోటల్ బడ్జెట్ చెప్పాను నేను. ఓకే, రఫ్లీ 17 lakhs. ఓకే, 22 something as well as 17 something together we will get total income. So the total income consists of two components, don't forget. దేశానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఇన్కమ్, రెండోది క్యాపిటల్ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్ అనగా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసేటువంటి ఆదాయము. క్యాపిటల్ ఇన్కమ్ అనగా ప్రభుత్వము పెట్టుబడి పెట్టడం వలన ప్రభుత్వానికి లభించేటువంటి ఆదాయము. రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ టోటల్ టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ ఇన్కమ్. రెండింటిని కూడా కలిపి రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ టుగెదర్ ఈజ్ టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ నంబర్ 39,44,909 crores. ఇప్పుడు మనం విభిన్న ఆదాయాల నుంచి, విభిన్న సోర్సెస్ నుంచి మనకు ఆదాయం రాయటం జరిగింది. ఓకే, చెప్పాను బడ్జెట్ యొక్క టోటల్ వాల్యూ 39,44,909 crores. ఓకే, మొత్తం వాల్యూ 39,44,909 crores. ఏంటిది? టోటల్ ఇన్కమ్. ఓకే, దిస్ ఈజ్ టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ కాంపోనెంట్స్? One is revenue income. Revenue income. What is the revenue income? Roughly 22 lakh crores. Okay. Second, capital income. Second income, capital income. How much is roughly? 17 lakh crores. 17 lakh crores. So once the income came to this fund, this fund is named as Consolidated Fund of India. So first you need to understand the process of budget. So the process of budget. So first the different ministries will submit their requirement of funds to the finance minister. అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉంటుంది, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ఉంటుంది, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంటుంది. This type of different ministries, they give అంటే ఒక ప్రపోజల్స్ ఫైనాన్స్ మినిస్టర్కి ఇస్తారండి. అండ్ ద ఫస్ట్ అంటే as all the people know it, the budget introduced in Lok Sabha and then Rajya Sabha, and budget after introduction of Lok Sabha that will be sent to scrutinizing. అంటే దానికి సంబంధించి, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత హౌస్ని కొన్నాళ్ళు అడ్జోర్న్లో ఉంచి దాని మీద స్క్రూటినైజింగ్ జరుగుతుంది. స్క్రూటినైజింగ్ అంటే మరి ఈ కేటాయింపులో ఎంతవరకు సాధ్యపడతాయి, ఏం చేయగలం, ఎటువంటి ప్రపోజల్ సాధ్యమైనటువంటిది చర్చలు జరిపిన తర్వాత ఓటింగ్ ఏర్పాటు చేసిన తరువాత ఆ ఓటింగ్కి అయిపోయిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్ అనేది, అంటే మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఒక బిల్ అనేది జారీ చేయబడుతుంది పార్లమెంట్ నుంచి. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఎగ్జామినేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో దీనికి అనుకూలమైనటువంటి ప్రశ్న
బడ్జెట్ అనేది ఏ ఆర్టికల్లో చెప్పబడింది అని అంటాడు. బడ్జెట్ అనేది ఏ ఆర్టికల్లో చెప్పబడింది అంటే ఆర్టికల్ నంబర్ 112. బడ్జెట్ ఏ అధికారంలో చెప్పబడింది అంటే ఏం రాయాలి? ఆర్టికల్ నంబర్ 112. ఇన్ ఆర్టికల్ నంబర్ 112 it is not mentioned as a budget and it is mentioned as annual. It is mentioned as annual financial statement. Okay, so it is a repeated question in our SI examination. SI examination లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగినటువంటి ప్రశ్న. అభ్యర్థికి ఎంతవరకు బడ్జెట్ మీద అవగాహన ఉన్నదనేది ప్రశ్నించడానికి, అసలు బడ్జెట్ అనేది ఏ అధికరణలో చెప్పబడింది అంటే బడ్జెట్ అనేది ఆర్టికల్ నంబర్ 112లో చెప్పబడింది. ఆర్టికల్ నంబర్ 112లో చెప్పబడింది ఏమని చెప్పబడింది అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పబడింది. ఓకే, ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ AFS, annual financial statement. It is never mentioned in anywhere as a budget in our constitution. So by this way, this article is also very important. So once income, already we said. So expenditures, whatever the expenditures which a government is facing for every year, on every year government will spend some expenditures. It should spend some expenditures. So out of that one, if you look at the one, first and foremost thing, defense. Very good, defense. So here defense is a prime most important factor of expenditure to the government. గవర్నమెంట్కి ఒక ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏంటంటే డిఫెన్స్. సో డిఫెన్స్ మీదకి మొత్తము మనకు వచ్చినటువంటి ఆదాయములో డిఫెన్స్ మీద చేసేటువంటి ఖర్చు 8%, 3,85,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం దేని మీద ఖర్చు పెడుతున్నాం? డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. ఏ బడ్జెట్లో దీని నుంచి మాట్లాడాం మనం? 2022-23 బడ్జెట్లో డిఫెన్స్ మీద చేసిన ఖర్చు శాతం ఎంత అంటాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ డిఫెన్స్ ఇన్ ఇండియన్ బడ్జెట్ మీన్స్ 8%, రఫ్లీ 3,85,000 crores. ఓకే, లాస్ట్ నంబర్స్ అంత ఇంపార్టెంట్ కాదండి ఎగ్జామినేషన్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో. సో కాబట్టి బడ్జెట్ని చదువుకునే వాళ్ళు పిన్ పాయింటెడ్గా చదువుకోవడానికి ప్రయత్నించొద్దు. ఆ నంబర్స్ చదువుకున్నప్పుడు నీకు కన్ఫ్యూజన్ రాకుండా క్లారిటీగా ఉండేటట్టు విధంగా చదువుకోండి. ఓకే, సో ఎందుకంటే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయండి. చూడు, అందుకని మనం టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్కి పూర్తి నంబర్ వేసాం. మనం మిగతా అలొకేషన్స్కి మనం ఎగ్జాక్ట్గా మనం ఆ నంబర్స్, ఓకే, 8% 3,85,000 crores అట్లా. సో మనకి ఇక్కడ ఖర్చులు 2 రకాలు. ప్రభుత్వానికి ఉండేటువంటి ఖర్చులు 2 రకాలు. ఒకటి, ఏ ఖర్చు అయితే ప్రభుత్వానికి తిరిగి ఎటువంటి లాభాన్ని చేకూర్చదో, లాభం అంటే ఇక్కడ కరెక్ట్గా ఎకనామికల్ బెనిఫిట్. సో గవర్నమెంట్కి ఎటువంటి ఎకనామికల్ బెనిఫిట్ కూడా చేకూర్చనటువంటి ఖర్చుని మనం ఏమంటామంటే, చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్. వెరీ ఇంపార్టెంట్ వన్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి అని అడిగితే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని అంటాము. ఓకే, సో ఎక్స్పెండిచర్లు 2 రకాలు. ద ఎక్స్పెండిచర్స్ ఆఫ్ 2 types. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. హోప్ యు అండర్స్టాండ్. సో ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ దట్ ఎక్స్పెండిచర్ which do not yield
ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ప్రభుత్వము ఆ ఖర్చు చేసిన తరువాత ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిఫలము లభించకపోతే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్, అందుకని దాన్ని ఇంగ్లీష్లో నీట్గా రాశాను, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ రాశాను. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్లో ఒక ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఏంటి? డిఫెన్స్. హోప్ యు అండర్స్టాండ్. దాని తరువాత మనకు సబ్సిడీస్, ప్రభుత్వము అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఒక 8% వరకు ప్రభుత్వానికి ఏముంటాయంటే సబ్సిడీలు ఉంటాయి. ఒక 8% వరకు ప్రభుత్వానికి ఏముంటాయంటే సబ్సిడీల రూపంలో ప్రభుత్వం ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, లేదా ఫెర్టిలైజర్స్ని తక్కువ ధరకే ఇవ్వటం అవ్వచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ని ₹2కే ఇవ్వటం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వంకి భరించేటువంటి సబ్సిడీలు అండి. ప్రధానమైనటువంటి సబ్సిడీలు ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్, 3 F'లు అండి. ఫుడ్ అంటే ఆహారం మీద ఇచ్చే సబ్సిడీ, ఫ్యూయల్ ఇంధనం మీద ఇచ్చేటువంటి సబ్సిడీ, ఫెర్టిలైజర్ ఎరువుల మీద ఇచ్చేటువంటి సబ్సిడీ. ఈ 3 సబ్సిడీస్ని మనం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది, మరి 8%. దాంతోపాటుగా మరి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయండి. అదేవిధంగా పూర్తిగా కేంద్రమే భరించేటువంటి సెంట్రల్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, పూర్తిగా కేంద్రమే అందించేటువంటి పథకం అంటే ఒక ఉదాహరణ చెప్పండి సార్ అంటే ప్రధానమంత్రి కిసాన్ అనే కార్యక్రమం ఉంది. PM కిసాన్ అనే కార్యక్రమం ఉంది. ప్రధానమంత్రి కృషి అంటే వ్యవసాయం అండి. సమ్మాన్ అంటే అతనికి ఇచ్చేటువంటి ఒక సమ్మానం. నిధి అంటే అతనికి ఇచ్చే ఫండ్, అంటే వ్యవసాయము చేసినందుకు ఇచ్చేటువంటి సబ్సిడీనే మనం ఈ స్కీమ్నే సెంట్రల్ స్కీమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం 68,000 కోట్లు ఈ బడ్జెట్లో ఖర్చు పెడుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, గుర్తుంచుకోవాల్సిన నంబరు. ప్రధానమంత్రి కిసాన్కి ఈ బడ్జెట్లో ఎంత ఖర్చు పెడుతున్నామంటే 68,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలాగే కొన్ని పథకాలు అనేవి కేంద్రము రాష్ట్రము కలిపి సెంటర్ స్టేట్ టుగెదర్ ఇంప్లిమెంట్ ఫ్యూ స్కీమ్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఈ రెండు కూడా దగ్గరగా 20% పైన మనం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మరి దాంతోపాటుగా గ్రాంట్ టు ద స్టేట్స్, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయండి. ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంట్లు ఇస్తుంది. ఈ గ్రాంట్లు, స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్లు దాదాపుగా 17% వరకు ఉంటాయి. అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు దాదాపుగా 20% ఆఫ్ ద బడ్జెట్ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇన్కమ్, వెన్ ఇన్కమ్ ఈజ్ లెస్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్. సో వాట్ నీడ్ టు బి డన్? ఇన్కమ్ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? వీ నీడ్ టు బారో మనీ. యూ నీడ్ టు బారో మనీ ఫ్రమ్ దాట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద థింగ్స్, వాట్ ఎవర్ ద డెట్, దేశానికి ఉండేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ దేశానికి ఉండే అప్పులు, వాటికి మనం ఏమి పే చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత? 20%. దాదాపుగా అంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా 20% మనం దేనికి ఖర్చు పెట్టాలంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఖర్చు పెట్టాలి. ఒకసారి చూసుకోండి, దేశానికి ఉండేటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, దెర్ ఆర్ మేజర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. we are not discussing the budget regarding the point to point, pin to pin. We are discussing broad examination point of view budget. What a examiner expecting from you? He is expecting what is the income sources to the government, what is the expenditure elements to the government, what is the total income to the nation, and how that income is spending.
ఆ ఆదాయాన్ని ప్రజలకు ఎలా చేరవేస్తున్నాం అనే దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి వచ్చేటువంటి 39,44,909 కోట్లని డిఫెన్స్ మీద, సబ్సిడీస్ మీద, సెంట్రల్ స్పాన్సర్డ్ సెంట్రల్ స్కీమ్స్ మీద, గ్రాంట్ టు ద స్టేట్స్ మీద, ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఖర్చు చేస్తాం, ఎక్స్పెండిచర్ చేస్తాం. అందుకని దాన్ని ఏమన్నామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటువంటి పేరుతో పిలిచాం. దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీకు బోర్డు మీద కనపడుతున్న రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకు ఈ బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ దాదాపుగా 32 lakh crores. ఈ బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ దాదాపుగా 32 lakh crores. సో ఆ మిగిలిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ మనకు చూసినట్లయితే ఎక్స్పెండిచర్ 2 రకాలు. చూడండి, ఇన్కమ్ 2 రకాలు. ఒకటి ఏంటి? రెవెన్యూ ఇన్కమ్ గురించి మనం ప్రీవియస్లో మాట్లాడాం. ఇన్కమ్ 2 రకాలు, రెవెన్యూ ఇన్కమ్, హోప్ యు అండర్స్టాండ్. అదేవిధంగా క్యాపిటల్ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, ఇన్ ద సేమ్ వే expenditure is of 2 types. In the same way, expenditure is of 2 types. First one, revenue expenditure. A part of that, capital expenditure. Okay, hope you understand. So revenue income గురించి మనం మాట్లాడాం. ఏం మాట్లాడాం? that income which is coming through the taxes, and capital income we also discussed regarding it. That income which is coming through investment of capital ni ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయటం వల్ల వచ్చేటువంటి ఆదాయం. ఇందాక కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాను. మనం ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఈ రెవెన్యూ ఇన్కము, క్యాపిటల్ ఇన్కమ్, ఈ రెవెన్యూ ఇన్కము, క్యాపిటల్ ఇన్కమ్ కలిపి మనం టోటల్ ఇన్కమ్ అని పేరుతో పిలుస్తాం. ద బోత్ ఇన్కమ్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ ఇన్కమ్. సో వాట్ ఐ కెన్ రైట్? టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్. Total income is equal to revenue income plus capital income. Revenue income, capital income కలిపి total income అన్నాము. The total income, what is the total income? 39,44,909 crores. This is total income. In which year budget? 2023 budget. 2023 budget. So here one thing you need to observe here. Actually the year 2022-23, when it will started? It will started on 1st April. Okay, 1st April 2022. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది 1st April 2022 స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇది? 31st March 2023కి క్లోజ్ అవుతుంది. అంటే అసలు ఈ సంవత్సరం ఇంకా రాలేదండి. వాట్ ఎవర్ ద బడ్జెట్ వీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్, మనం 2020-23 ఇయర్ బడ్జెట్ ప్రాస్పెక్టాం. యాక్చువల్గా ఆ ఇయర్ ఇంకా రాలేదు. when that year will come, 1st April 2022, that year will come, and when that year will be closed? 31st March 2023, that will be closed. So whatever all this is, future రాబోయే సంవత్సరానికి వచ్చే ఆదాయము, చేయబోయే ఖర్చు, రాబోయే సంవత్సరానికి
వచ్చేటువంటి ఆదాయము, చేయబోయేటువంటి ఖర్చు రెండిటి గురించి ముందస్తుగా పార్లమెంటుకు చెప్పడాన్నే బడ్జెట్. ఇంగ్లీష్ చెప్తున్నా చూడండి. ఇంగ్లీష్, ద బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఏ పర్మిషన్ టేకెన్ ఫ్రమ్ పార్లమెంట్ ఇన్ టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈజ్ అప్కమింగ్ ఇయర్, రాబోయే సంవత్సరానికి చేయబోయేటువంటి ఆదాయాలు మరియు వ్యయాలు. అందుకనే బడ్జెట్ ఏ సంవత్సరం ఉంది? 2020-23. 2020-23కి ఏముంటాయి? ఎస్టిమేట్స్. 2020-23కి ఏముంటాయి అంటే ఎస్టిమేట్స్. ఫర్ ఇయర్ 2020-23 we had an estimates. So come to revenue expenditure. So revenue expenditure, I told you that expenditure which is non-economical results, andukane that is called as non-plan expenditure. Non-plan expenditure, I told you very clearly just a minute before. Defense is a non-plan expenditure, grant to states is a non-plan expenditure, and apart of that other major expenditures like central schemes, central sponsored schemes, finance commission, grants, all these expenditures are revenue expenditures. And the revenue expenditures nearby 32 lakh crores, nearby 32 lakh crores. And look at the capital expenditure. Capital expenditure is that expenditure which makes capital benefits. So capital means investment in our economy. What is the meaning of capital? Capital means investment. For suppose we constructed a railways of 2000 kilometers. What is that? That is a capital expenditure, because if you constructed a railways length of 2000 kilometers, that can yield money. Hope you understand. So by that way, capital expenditure roads, capital expenditure railways is a capital expenditure, roads is a capital expenditure. Apart of that, adi kuda kakunda, if any companies or any investments done by the government, that is also capital expenditure. So capital expenditure nearby 7 lakh crores, 32-7, okay, 39, roughly 7 lakh crores expenditure, capital expenditure. So capital expenditure ఈ బడ్జెట్లో గత బడ్జెట్ కన్నా ఎక్కువ చేయడం జరిగింది. అంటే జనరల్గా కూడా 5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల మధ్య ఉండేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2022-2023 బడ్జెట్లో అది దగ్గరగా 7 lakh crores, 7 లక్షల కోట్లకి మనం పెంచాం. అంటే ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడం జరిగింది అంటే రైట్ స్టేట్మెంట్ మర్చిపోవద్దు. సో కాబట్టి ఇది కూడా టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 32, క్యాపిటల్ 39, అండ్ ఎగ్జాక్ట్ నంబర్ 39,44,909 crores is the exact budget value of 2022-2023. So if you look at the both numbers here and here, you will identify one thing very clear. ఈ బడ్జెట్లో రెండు చూసినట్లయితే the total income and total expenditures are equal. If you look at the two charts, total income is also 39 lakh crores, total expenditure also 39 lakh crores. So that's why Indian budget is a balanced budget. అందువలన భారతదేశ బడ్జెట్ని ఏమని అంటాము అంటే దట్స్ వై వీ కాల్ ఇట్ ఇండియన్ బడ్జెట్ యాజ్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి, క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి,
రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మనం మాట్లాడాం. సో దాంతోపాటుగా అక్కడక్కడ మనం బేసిక్స్ మాట్లాడాం. ఇందులో మనం ఏ ప్రోగ్రామ్స్ 2022-23 బడ్జెట్లో ప్రారంభించాం, మరి ఈ బడ్జెట్లో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే.